జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఫస్ట్ ఫేజ్లో 24 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. జమ్మూలో 8, కాశ్మీర్లోయలో 16 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా బరిలో 219 మంది అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 23 లక్షల మంది ఓటర్లు ఈ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తొలిదశ పోలింగ్ జరుగుతున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎల్ఓసి దగ్గరున్న పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులు మరో 300 కంపెనీల పారామిలిటరీ దళాల నిఘా మధ్య ఓటేస్తున్నారు ఓటర్లు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు పెట్టుకున్నాయి. పీడీపీ, బీజేపీ, పీసీ సహా ఇతర పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ 3 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో ఫేజ్ పోలింగ్ ను నిర్వహించనుంది ఈసీ. ఈ దశల పోలింగ్ ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.